అన్నదానం చేయడానికి దొంగతనాలు చేసే వీరుడు ఆ రోజు భగవంతున్నే దోచుకోవాలనుకున్నాడు. ఆ క్షణంలో ఏం జరిగిందో తెలుసా? ఒకవైపు భగవంతుని మీద అపారమైన భక్తి, మరోవైపు అన్నదానం కోసం చేస్తున్న దారి దోపిడీలు. ఒకరోజు తాను దోచుకోవాలనుకున్న వ్యక్తే తన జీవితాన్ని మార్చేస్తాడని ఆ భక్తుడు ఊహించలేదు. ఇంతకీ ఆ రోజు ఆ అడవిలో ఏం జరిగింది? అన్నదానం కోసం డబ్బులు లేక తిరుమంగయ్య ఆల్వార్ తన అనుచరులతో కలిసి అడవిలో దారి దోపిడీలు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి కొత్తగా పెళ్ళైన దంపతుల రూపంలో ఒంటి నిండా బంగారు నగలతో ఆ అడవి గుండా ప్రయాణం సాగిస్తున్నారు. అదను చూసి ఆల్వార్ తన సైన్యంతో వారిని చుట్టుముట్టారు. మీ దగ్గర ఉన్న నగలు ఇచ్చేయండి అని గర్జించారు. భగవంతుడు చిరునవ్వుతో నగలను ఇస్తుంటే ఆల్వార్ వాటిని మూటగట్టారు. కానీ వింతగా ఆ మూటను ఆయన పైకి ఎత్తలేకపోయారు. ఆ నగలకు ఏదో మంత్రం వేశావని కోపంతో భగవంతుని మీదకు కత్తి ఎత్తారు. చివరకు భగవంతుని కాలి వేలికి ఉన్న మెట్టి తీయడానికి తన నోటితో గట్టిగా కొరకగా ఆ సమయంలో ఆ స్పర్శతో ఆయన శరీరంలో ఒక వింత కదలిక మొదలైంది. తన ఎదుట ఉన్నది సామాన్యులు కాదని అర్థమైంది. ఓయ్ దొంగ, నీ చెవి ఇలా నా నోటి దగ్గరకుతే ఆ మంత్రమేంటో చెప్తాను అని భగవంతుడు పిలిచాడు. కత్తిపట్టిన ఆ చేతులను ప్రణామం చేసేలా మార్చిన ఆ రహస్య మంత్రం ఏమిటి? ఒక దోపిడీ దొంగ గొప్ప ఆల్వార్గా ఎలా మారారు? తెలుసుకోవాలంటే హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.